ప్రాంతంలో సిపిఐ బృందం పర్యటించింది. పెద్ద ఎడ్ల గాడి వంతెన వద్ద కొల్లేరు ప్రవాహాన్ని సిపిఐ నేతలు నారాయణ, రామకృష్ణ పరిశీలించారు. కొల్లేరు మ్యాప్ ద్వారా అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బుడమేరు విజయవాడని ముంచెత్తడానికి కారణం కొల్లేరు ఆక్రమణలేనని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కొల్లేరు అభయ అరణ్యాన్ని 5వ కాంటూరు వరకు కాపాడాలని సీఎం చంద్రబాబు కొల్లేరు ప్రక్షాళన చేస్తే తాము మద్దతుగా నిలుస్తామంటున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కొల్లేరు ముంపు ప్రాంతాలను పర్యటిస్తున్నారు జాతీయ సిపిఐ నాయకులు. దాని గురించి వివరించేందుకు కూడా నారాయణ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కొల్లేరు ప్రాంతంలో ఇప్పుడు ముంపుకు గురైంది, దాన్ని ఏ విధంగా పరిశీలించారు? ఇప్పుడే కొంతమంది ఇరిగేషన్ అధికారులు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అది ఏ విధంగా భావిస్తారు? ఇప్పుడు ఇది 5వ కాంటూర్ దాకా దీనికి ఖాళీగా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు మొదలుకొని గ్రీన్ ట్రిబ్యునల్ మొదలుకొని యుఎన్ దాకా చెప్పింది. ఇది అభయారణ్యంగా ప్రకటించాలి. ఈ దాదాపు ప్రపంచం మొత్తం మీదగా ఉన్నటువంటి పక్షులు మొత్తం 170-200 పైన దాకా వస్తున్నాయి. వీడికి దాన్ని కాపాడమని చెప్పేసి నేను పిలిపించిన మాట వాస్తవం. యుఎన్ వచ్చిన డిసిషన్ అది చూస్తే తప్పకుండా ప్రపంచం ఆమోదించాలి. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన దాన్ని ఆమోదించాలి. కానీ అవి చేయకుండా పోతున్నారు. ఇప్పుడు ఏమైతుంది, 3వ కాంటూర్ దాకా మొత్తం తవ్వుకుంటూ వచ్చారు చెరువులు. ఒకసారి రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేమంతా గొడవ పెడితే 5వ కాంటూర్ దాకా మొత్తం ఖాళీ చేయమని చెప్తే అప్పుడు అగ్రవాల్ కలెక్టర్ పెద్ద ఎత్తున చేశాడు. కానీ రాజకీయాల్లో పోటీపడి రాబోయే ఎన్నికల్లో ఓట్లు పోతాయని చెప్పేసి అని అంటే ప్రతిపక్ష నాయకుడు ఉండే చంద్రబాబు నాయుడు, అధికార పార్టీ ఉంటున్న రాజశేఖర రెడ్డి ఇద్దరు రాజీ పడిపోయి 3వ కాంటూర్ దాకానే మేము ఒప్పుకుంటాం అని చేశారు. అంటే అది చెరువులు ఫిష్ మాఫియా గ్యాంగ్కి లొంగిపోయారు. దాంతో అగ్రవాల్ అంటూనే పంపించేశారు, వెనక్కి పంపించేశారు. దీని ప్రమాదం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎల్లలు వచ్చినాయి. ఈ ఎల్లలు వచ్చినప్పుడు వచ్చేటువంటి వరదలు మామూలుగా వస్తుంటే అప్పుడు కొల్లేరు పాటికి కొల్లేరు నీళ్ళు వస్తుంటే సముద్రంలోకి పోతాయి. కానీ ఇప్పుడు కొల్లేరు నీళ్లు పోయకుండా బుడమేరు నుంచి ఇక్కడ దాకా ఆక్రమణ వచ్చాయి కాబట్టి ఎక్కడికైనా నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు బుడమేరు వల్ల విజయవాడ మునిగిపోయింది అంటారు. విజయవాడ ఎందుకు మునిగిపోతుంది? నీళ్ళు దానిపాటి కొల్లేరుకి వచ్చి ఉంటే విజయవాడ మీద నీళ్ళు పోవు కదా. ఇప్పుడు విజయవాడ మొత్తం మునిగిపోయింది, అటువైపు ఖమ్మం మొత్తం మునిగిపోయింది. ఈ తర్వాత ఇంకోటి ప్రతి సంవత్సరం ఎల్ల వచ్చినప్పుడు ఈ కొల్లేరుకి నీళ్ళు రానికుండా ఆటంకం పడిన వల్ల వెస్ట్ గోదావరి చుట్టుపక్కల ఈ ప్యాడీ వరి పంట మొత్తం మునిగిపోతుంది. వారం 10 రోజులు మునిగిపోతే ఏమవుతుంది? ఎవ్రీ ఇయర్ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు నష్టం వస్తూ ఉంది. అందువల్ల పదే మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మేము చంద్రబాబు నాయుడు గారి కోరేది ఏంటంటే, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు, మీ పైన డిపెండ్ అయిన కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇప్పటికైనా డెసిషన్ తీసుకోండి. తాత్కాలికమైనటువంటి ఓట్ల కోసము, తాత్కాలికమైన ఫిష్ మాఫియా కోసం మీరు రాజీ పడకుండా ఈ సమాజం కోసం, కాలుష్యం కోసం, ప్రజల కోసం గట్టిగా డెసిషన్ తీసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ మీరు సపోర్ట్ చేస్తే కోరుతా ఉన్నాం. మొత్తానికి చూసినట్టయితే కనుక దాదాపుగా అంటే ఏదైతే కనుక కొల్లేరు ముంపు ప్రాంతాల్లోనే ప్రధానంగా చూసినట్టయితే కనుక ఇక్కడ ఆక్రమణలు ఎక్కువ శాతం అయితే ఉండడం చేత ప్రభుత్వం ఏదైతే కనుక కొంతవరకు కూడా భయపడుతున్న నిస్వార్థంగా ఇప్పటివరకు అయితే కనుక చేసినట్టయితే కనుక ఏదైతే ఈ రోజుకి కూడా ఏదైనా ముంపు ప్రాంతంలో ఉన్నట్టు కొల్లేరు గ్రామాలను అయితే కనుక నారాయణరావు అలాగే పరిశీలన చేశారు. దానికి సంబంధించి జాతీయ నాయకులు కూడా కొంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే హితవు పలుకుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఫిష్ మాఫియాకి భయపడకుండా 5వ కాంటూర్ వరకు కూడా చేయాలని చెప్తూ కూడా నారాయణరావు చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ దాసుతో వాసు, కొల్లేరు గ్రామాల నుంచి.